సో సురేష్ అన్న మనతో పాటు ఉన్నారు. ఇవాళ రేపు బెడ్ కొనాలంటే ఆషామాషి విషయం కాదని చెప్తూనే మొత్తుకుంటున్నాం మా వాళ్ళతో. ఎందుకు అడగండి. ఇప్పుడు మీరు చెప్పబోయే మాట ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి, నాతో పాటు ఆడ కోట్ల మంది చూస్తున్నారు. ఎందుకంటే మనం ఎంత నిమ్మలంగా పడుకొని లేస్తే, ఈ ఉరుకులు పరుగుల జీవితంలో రోజు పొద్దున్న లేస్తే మంది కన్నా ముందు మనం ఉరకాలని చూస్తుంటాం. సమానం పోయింది రోజులు. అంటే ఈ రోజులలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు ఇవన్నీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయా అంటే నిద్ర చక్కగా లేక, ఎప్పుడు నిద్ర ప్రశాంతంగా పండుకోకుండా ఏదో ఆలోచిస్తే అంటారు. నా దృష్టిలో ఇది కేవలం మ్యాట్రిక్స్, ఒక బెడ్, ఒక పరుపు కాదు, ఇవన్నీ సైకలాజికల్ గా నడుస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే నేను ఏమంటానంటే ఏది పడితే అది పోయి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చూసి టెంప్ట్ అయి కొనుక్కోకుండా ఏది కొనుక్కుంటున్నామని ఒక్కసారి ఆలోచించమంటున్నా. అంటే మనకు కూడా మినిమం నాలెడ్జ్ ఉందనుకోండి, అరే ఇది ఇట్లా అంట. ఇప్పుడు మీరు చెప్తారు, ఇప్పుడు నాకు నేను పాత వీడియోలు మీరు ఇవి చూసున్నా, ఇంతకుముందు నేను కూడా చేసిన్నా మీతోని, ఇట్లా లేయర్స్ ఈ కథ కార్ఖానా గింతగానం ఉంటుందా ఒక బెడ్ కొనాలంటే అన్నట్టు. సో అసలు ఎట్లా కొనాలి, ఎందుకు కొనాలి, ఏడ కొనాలి, ఈయనే ఎందుకు కొనాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో మనం ప్రేక్షకులకి ఇద్దాం. ఫస్ట్ మనం లాటెక్స్ చూపిద్దాము, సేమ్ లాస్ట్ వీడియోలో చూపించినట్టే లాటెక్స్ కూడా చూపిద్దాము. ఇది వచ్చేసి లాటెక్స్ అండి, ఇది కేరళ లాటెక్స్. ఇది కేరళలో 4 ఇంచ్ లాటెక్స్ షీట్. ఇది మోనోజోన్ హోల్స్ తో ఉంటుంది. ఇది మేము ప్యూర్ అని ఇదే చెప్తున్నాం మేము. లైక్ ఎట్లా అంటే 100% ప్యూర్ న్యాచురల్ లాటెక్స్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నాం కదా. సో ఇదే అది కంప్లీట్ గా. రైట్. అయితే మనం ఏడ పర్పుల్ చూసినా, బయట కుట్టించుకునే పర్పుల్ చూసినా, మామూలుగా కొన్న బెడ్లు ఏ మంచి బ్రాండ్ చూసినా కూడా ఇట్లా సాఫ్ గా ఉంటది. ఇక్కడ హోల్స్ ఉన్నాయి, బొక్కలు ఎందుకు? అది ఇదే మోనోజోన్ అండి. దీన్నే అంటారా? దీనే మోనోజోన్. దీని వల్లనే ఆ కంఫర్ట్నెస్ ఇస్తుందా? కంఫర్ట్నెస్ వస్తుంది, బౌన్స్నెస్ గానీ దానికి ఈ లాటెక్స్ దీంట్లోనే వస్తుంది అన్నమాట. ఓకే. అండ్ దీంట్లో ఇంకోటి థాయిలాండ్ దాన్ని కూడా చూపించాం కదా, దానికి హోల్స్ వేరేలా ఉంటాయి. 7 జోన్ స్ట్రక్చర్ లో వస్తుంది. అంటే ఒక దగ్గర పెద్ద హోల్స్, ఒక చిన్న హోల్స్, గట్టిగా ఒక దగ్గర మెత్తగా ఉంటుంది అలా. ఇది అలా కాకుండా మోనోజోన్ హోల్స్ తో వస్తుంది. కంప్లీట్ బౌన్సీ అండ్ మీడియం సాఫ్ట్ కింద ఉంటుంది ఇది లాటెక్స్. ఎక్కువ శాతం కేరళతే బాగుంటది అంటారు కదా మీరు? అంటే మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. అదే ప్రిఫర్ చేస్తారా? ఓకే. సో ఇది ఒక్కటి వేసుకుంటే చాలా కింద బేస్ లేయర్ రీబౌండెడ్ వస్తుంది కదా, మన వీడియోలో చూపించినట్టు కింద రీబౌండెడ్ లేయర్ వస్తుంది. రీబౌండెడ్ తర్వాత హెచ్ఆర్ ఫామ్ వేసుకోవచ్చు, తర్వాత లాటెక్స్ వేసుకోవచ్చు. లాటెక్స్ లో ఏంటంటే 2 ఇంచ్ వేసుకోవచ్చు, 3 ఇంచ్, 4 ఇంచ్, 6 ఇంచ్ కూడా ఉంటుంది లాటెక్స్ లో. ఓకే. సో ఏదైనా వేసుకోవచ్చు. సో ఏది బాగుందని ఎక్కువగా కస్టమర్ రివ్యూ ఇస్తున్నారు మీకు? అంటే బేస్డ్ ఆన్ కంఫర్ట్ అండి, ఒక్కొక్కలా తీసుకుంటారు. లైక్ 2 ఇంచెస్ వాడే వాళ్ళు ఉన్నారు, 4 ఇంచ్ వాడే వాళ్ళు ఉన్నారు. రీబౌండెడ్ మాత్రం కాన్స్టెంట్ గా 4 ఇంచెస్ యూజ్ చేస్తాము. దానిపైన 2 ఇంచ్ లాటెక్స్, 4 ఇంచ్ లాటెక్స్ అనేది వాళ్ళ కంఫర్ట్ ప్రకారం చేసుకోవచ్చు. సో ఇదే మన దగ్గర ఉన్న కస్టమైజేషన్. ఇప్పుడు బయట బ్రాండెడ్ మ్యాట్రెసెస్ లాగా 2 ఇంచ్ పెట్టేసి 1 ఇంచ్ పెట్టి అలా అమ్మేయడం ఏం లేదు. లైక్ కస్టమర్ అనేది ఎలా అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు, 2 ఇంచ్ కావాలా, 4 ఇంచ్ కావాలనేది. ఓకే. సో వాళ్ళు వచ్చి పర్టికులర్ గా అడుగుతారా మిమ్మల్ని, ఇట్లా కావాలా అట్లా కావాలని చెప్పి? అడిగి ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఇవన్నీ. లైక్ 4 ఇంచ్ మీద ఒకసారి కొంచెంసేపు పడుకొని చూస్తారు, 2 ఇంచ్ మీద కొంచెంసేపు పడుకొని చూస్తారు. అలా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైతే కంఫర్ట్ బాగుంది అనుకుంటారో, లైక్ ఇప్పుడు ఒకటే ఇంట్లో 3 బెడ్రూమ్స్ 4 బెడ్రూమ్స్ ఉంటున్నాయి. లైక్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. లైక్ ఒక్కొక్క బెడ్రూమ్ లో ఏ విధంగా యూజ్ చేయాలి. మాస్టర్ బెడ్రూమ్ అంటే 40+ వాళ్ళు అనుకోండి, 40+ వాళ్ళకి ఎలా ఉంటే బాగుంటుంది, లైక్ వాళ్ళు కొంచెం హార్డ్ సర్ఫేస్ ప్రిఫర్ చేస్తారు. అంటే కొంతమంది అయితే లగ్జరీ కంఫర్ట్ కూడా ప్రిఫర్ చేస్తారు, లైక్ స్ప్రింగ్ మ్యాట్రెస్ వాడే వాళ్ళు. ఇప్పుడు కొంతమంది హార్డ్ సర్ఫేస్ కావాలనుకున్నారు అనుకోండి, 4 ఇంచ్ రీబౌండ్, 2 ఇంచ్ లాటెక్స్ వరకు సరిపోతుంది. లేదా దాంట్లోనే కొంచెం మీడియం సాఫ్ట్ కావాలంటే మనం మధ్యలో హెచ్ఆర్ ఫోమ్ యాడ్ చేస్తాం. సో అదంతా ఇక్కడికి వచ్చి వాళ్ళు ట్రై చేస్తారు, ఎక్స్పీరియన్స్ చేస్తారు ఓవరాల్ గా. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది అనుకోండి, వాళ్ళ దాంట్లో 3 బెడ్రూమ్స్ ఉంటాయి. చిల్డ్రన్స్ వచ్చేసి వాళ్ళు కూడా ట్రై చేస్తారు, వాళ్ళకి ఏ కంఫర్ట్ గా చూసుకుంటారు. దాని ప్రకారం మనం కస్టమైజేషన్ చేసేసి వాళ్ళ కళ్ళ ముందే మ్యాట్రెస్ రెడీ చేసి పంపించేస్తాం. ఓకే. సో నెక్స్ట్ ఇంకొకటి మస్తు మెత్తగా ఉంది కదా, ఇది థాయిలాండ్. థాయిలాండ్ లో కూడా హోల్స్ చూసారా, పెద్దగా ఉంటాయి. హోల్స్ పెద్దగా ఉండి ఒక దగ్గర చిన్నగా ఉంటాయి అని చెప్పాను కదా, ఇది థాయిలాండ్ లాటెక్స్. అండ్ దీని కూడా ఏంటంటే ఇది కూడా డెన్సిటీ 80 డెన్సిటీ టు 85 డెన్సిటీ వరకు వస్తుంది. సో ఓవరాల్ గా మనం లాటెక్స్ ని డెన్సిటీ అండ్ ఐఎల్డి తో క్యాల్కులేట్ చేస్తాం. థాయిలాండ్ లో వచ్చేటప్పటికి 80-85 డెన్సిటీ వస్తుంది. దీని ఐఎల్డి వచ్చేసి 28 to 30 ఉంటుంది. అని మనం ఫస్ట్ కేరళ మాట్లాడుకున్నాం కదా, దీని డెన్సిటీ కూడా వచ్చేసి 90 డెన్సిటీ. ఇది 90 డెన్సిటీ, ఐఎల్డి వచ్చేసి 28 to 34 అలా ఐఎల్డి వస్తుంది ఇది. సో దీని డ్యూరబిలిటీ వచ్చేసి 12 to 15 years యూజ్ చేయొచ్చు లాటెక్స్. అది 2 ఇంచ్ కానీ 4 ఇంచ్ కానీ 12 to 15 years యూజ్ చేయొచ్చు. ఇదైనా అంతేనా? ఇదేనా అంతే, థాయిలాండ్ కూడా అంతే. దీంట్లో ఇంకొక 2 ఇంచ్ కూడా ఉంటుందని చెప్పాను కదా, ఇది కేరళలో 2 ఇంచెస్ లాటెక్స్ మోనోజోన్ తో వస్తుంది ఇది కేరళది. అనేది కూడా మీడియం సాఫ్ట్ అండ్ బౌన్సీగానే ఉంటుంది. సో కస్టమర్ కంఫర్ట్ అండ్ కస్టమైజేషన్ ప్రకారం 2 ఇంచ్ 4 ఇంచ్ అనేది వాళ్ళు మేము సజెస్ట్ చేస్తాము. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కూడా దాని ప్రకారం తీసుకోవచ్చు. కొన్ని బెడ్లు చూస్తాము, ఒకరు ఇక్కడ కార్నర్ పడుకొని మెసులుతూ ఉంటే అక్కడ సైడ్ కార్నర్ పడుకున్న వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్, ఇది బౌన్సీగా ఇట్లా అట్లా ఉంటుందా? లేకపోతే ఉంటుంది దీంట్లో జీరో పార్ట్నర్ డిస్టర్బెన్స్ ఉంటుంది. జీరో పార్ట్నర్ మోషన్ డిస్టర్బెన్స్ అంటారు. లైక్ ఇప్పుడు మీరు అటు సైడ్ పడుకున్నారు అనుకోండి, ఇటు సైడ్ పడుకునే పర్సన్ కి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అట్లీస్ట్ వాళ్ళు పడుకున్న విషయం కూడా తెలియదు. మనం అందుకే పాత వీడియోస్ లో గ్లాస్ వాటర్ పెట్టి టెస్ట్ చేయడం కానీ, ఎగ్ పెట్టి టెస్ట్ చేసాం కదా, అవన్నీ దాని గురించి. రైట్. నెక్స్ట్
అండ్ రీబౌండెడ్ అని చెప్పాను కదా మీకు. రీబౌండెడ్ వచ్చేసి దాంట్లో మనం యూజ్ చేసే సెంచరీ రీబౌండ్ ఒకటే యూజ్ చేస్తాం, లోకల్ రీబౌండెడ్ కాకుండా. సో ఆ లోకల్ రీబౌండెడ్ కి సెంచరీ రీబౌండెడ్ కి మనం ఒకసారి ఫస్ట్ వీడియో ఒకసారి చేసాం, విరగొట్టి చూపించాం డిఫరెన్స్ అనేది. అది కూడా ఒకసారి మళ్ళీ చూపిద్దాం. అది ఓకే, ఇది లోకల్ రీబౌండెడ్ అండి. ఈ లోకల్ రీబౌండెడ్ కూడా ఏంటంటే సేమ్ చూడడానికి సెంచరీ రీబౌండెడ్ లాగే ఉంటుంది, బట్ ఇదంతా వేస్ట్ మెటీరియల్ తో తయారు చేసింది. లైక్ ఇవన్నీ చిన్న చిన్న క్లాత్ ముక్కలు వాటితో తయారు చేసి బాండింగ్ చేస్తారు. మనం ఎట్లా చేస్తాం? మనకి కంప్లీట్ ఫోమ్ ఉంటుంది కదా, లైక్ న్యూ ఫోమ్స్ ఏదైతే తయారు చేస్తారో ఆ ఫోమ్ నుంచి వచ్చే వేస్టేజ్ నుంచి వాళ్ళు రీబౌండెడ్ తయారు చేస్తారు. ఇదేమో ఓల్డ్ మ్యాట్రసెస్ నుంచి వచ్చే వేస్టేజ్. లైక్ చూడడానికి ఇదే సేమ్ స్ట్రెంత్ ఉంటుంది, సేమ్ డెన్సిటీ ఉంటుంది, 100 డెన్సిటీ. బట్ ఇది ఏమైతే 1-2 years యూజ్ చేసిన తర్వాత దీంట్లో స్ట్రెంత్ ఖరాబ్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు ఇది చూడండి, ఇరిగొడితే ఇలా ఇరిగిపోతుంది, ఈజీగా ఇరిగిపోతుంది. అదే మీకు సెంచరీ కూడా చూపిస్తాను చూడండి. ఇది సెంచరీ రీబౌండెడ్. ఈ సెంచరీ రీబౌండెడ్ ఏంటంటే చూడడానికి కూడా సేమ్ మన లోకల్ రీబౌండెడ్ లాగా ఉంటుంది, బట్ దీంట్లో స్ట్రెంత్ కానీ డెన్సిటీ కానీ వేరే ఉంటుంది. ఇది కరెక్ట్గా గమనిస్తే న్యూ ఫోమ్స్ లైక్ ఇందాక దాన్ని చూపించినట్టు దీని స్ట్రెంత్ వేరే ఉంటుంది. కంప్లీట్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కానీ విరగదు. చూడండి ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, బట్ విరగదు. ఇది లాస్ట్ టైం కూడా చూపించాం మన వీడియోలో, ఇలా వస్తుంది. సో ఇది యూజ్ చేస్తాం మనం కింద బేస్ అనేది. అది ఇదే డిఫరెన్స్ దానికి దీనికి. ఓకే, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొనాలి కొనేటప్పుడు. మ్యాట్రస్ ఏదైనా పర్చేస్ చేస్తాం. అందుకే మేము ఎప్పుడు మా వీడియోలో చెప్పే విధంగా ఒకటే చెప్తాం, మీరు ఎక్కడైనా మ్యాట్రస్ కొనుక్కునే ముందు ఒకసారి మా దగ్గర కనుక్కోండి అని చెప్తాం దాని గురించి. అయితే ఈడి దాకా వచ్చిన తర్వాత మొత్తం సెలెక్షన్ అంతా అయిపోయిన తర్వాత కుట్టు కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్నో పైసలు పెట్టుకొని పోయి కొనుక్కొని వస్తామా, 2 రోజులకు నిద్ర చక్కగా పట్టదు. ఒకటి బర్ర బర్ర అంటుంటది క్లాత్, ఇంకొకటి కుట్లకి ఊడిపోతా ఉంటది. అదైతే పెద్ద నచ్చి నొప్పి, దాన్ని కుట్టుకోలేక. అప్పుడు చూసినా కూడా నేను కుట్లకి ఊడిపోయినప్పుడు కొన్నిసార్లు కొబ్బరి పీచు అది ఉంటుంది, మీ దానికి లేవు. దానికి దీనికి ఏంది డిఫరెన్స్? కొబ్బరి పీచు అనేది ఇప్పుడు అయిపోయిందండి, అది కంప్లీట్ గా ఏంటంటే కొబ్బరి నారతో తయారవుతుంది. అది పాత రోజులు అవే యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు దానికి రీప్లేస్మెంట్ రీబౌండెడ్ వచ్చింది కదా, దాని కింద బేస్ లే రీబౌండ్ యూజ్ చేస్తున్నాం. పైన లాటెక్స్ రీబౌండ్ ఉన్నప్పుడు ఇంకా కొబ్బరి నార అవసరం లేదు. దాని లైఫ్ చాలా తక్కువ ఉంటుంది, నా లైఫ్ స్పాన్ 2 to 3 years ఉంటుంది. బట్ మనం లాటెక్స్ లో యూజ్ చేస్తున్నాం కదా, రీబౌండ్ చేస్తే కనుక ఏంటంటే డ్యూరబిలిటీ ఎక్కువ వస్తుంది. 10 to 12 years ఈజీగా మ్యాట్రస్ యూజ్ చేయొచ్చు. అయితే మీ వీడియోలు ఇంతకు ముందు చేసిన వీడియోల కింద కమెంట్స్ కొన్ని చదువుతా అనమాట నేను. అసలు మనం వెళ్తున్నాం కరెక్టే, కానీ మనం వెళ్ళాక అసలు అంటూ ఏముంది వీళ్ళ స్పెషాలిటీ తెలుసుకోవాలి కదా, మినిమం నాలెడ్జ్ ఉండాలని. అట్లా కంప్లైంట్స్ లేవు మీ దానికి. ఎవడో పనికిరానోడు వేస్తూ ఉంటాడు తిన్నదరగా కాదు వదిలేసేస్తే, అట్లా కుట్లు పోవడం కానీ 10 years అయితే మినిమం తో మినిమం వస్తుంది అని చెప్పేసి. ప్రైస్ విషయంలో ఎక్కువ నెగటివ్ కామెంట్స్ ఉంటాయి మన దగ్గర. అంటే మంచిది కావాలంటే చౌకగా దొరకదు కదా కొంచెం. అండ్ మనం మిగతా బయట ఏడకుండా మీలాగా మరి 10-15 సంవత్సరాలు చెప్పడం నేను ఎక్కడ కాదు. లైక్ ఎలా అంటే ఇప్పుడు న్యాచురల్ లాటెక్స్ అనేది మనం ఒకటి తీసుకొచ్చి అమ్ముతున్నాం కదండి. ఇప్పుడు బ్రాండెడ్ మ్యాట్రసెస్ లో 90-1 lakh రేంజ్ లో ఉంటాయి. బట్ అదే మ్యాట్రస్ మనం 30,000-35,000 రేంజ్ లో తీసుకొచ్చాము, ఇది న్యాచురల్ లాటెక్స్ అని చెప్పి. బట్ ఇది ఎప్పుడైతే మనం తీసుకొచ్చామో ఒక 3-4 years చేస్తున్నాము, ఈ మధ్యలో ఇంకా లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ అందరూ సింథటిక్ లాటెక్స్ తీసుకురావడం మొదలు పెట్టారు. లైక్ ఇప్పుడు మనం 28,000 ఒక మోడల్ ఇస్తున్నాం అనుకోండి, అదే 28,000 మ్యాట్రస్ 24,000 బయట దొరికేస్తుంది. దీంతో కంపేర్ చేసినప్పుడు మాకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, లైక్ ఈ 4,000 ఎక్కువ ఉంది వీళ్ళ దగ్గర, 5,000 ఎక్కువ ఉంది వీళ్ళ దగ్గర అని చెప్పేసి. బట్ కంటెంట్ చూస్తే కనుక ఆ లాటెక్స్ ఈ లాటెక్స్ కంపేర్ చేసి ఎగ్జాక్ట్ గా టైం తీసుకుని కంపేర్ చేసి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంతే కదా, ఏదైనా ప్యూర్ అనేసరికి ఒక 2 రూపాయలు ఎక్కువనే పెట్టాల్సి వస్తుంది. కల్తీ ఉందంటే ఇంకా కల్తీ లాగానే ఉంటది. అసలు రేట్ తగ్గున్నప్పుడే ఆలోచించాలి. నేను ఈ మధ్య కాలంలో తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది రేట్ తగ్గుందంటే ఇందులో ఏదో లొసుకు ఉందని మనం తెలుసుకోవాలి. చాలా మ్యానుఫ్యాక్చర్ కూడా తక్కువ మార్జిన్స్ లో చేయడానికి ఎప్పుడు చూడరు కదా, దాంట్లో ఏదైనా తగ్గించడానికి ట్రై చేస్తారు. అప్పుడే కదా వాళ్ళకి కూడా పడతలు పడతారు. మరి మీకు అంత ప్యూర్ అంత న్యాచురల్ మీ దృష్టిలో స్టిల్ రీజనబుల్ కదా, మరి మీకు ఎట్లా పడతలు పడుతుంది? మేము చాలా లో మార్జిన్స్ లో బిజినెస్ చేస్తున్నాం. దట్టు ఏంటంటే మాకు పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చర్స్ ఏం లేవు, అడ్వర్టైజ్మెంట్స్ లేవు, డిస్ట్రిబ్యూటర్స్ లేరు, డీలర్స్ లేరు, మధ్యవర్తులు ఎవరు లేరు. డైరెక్ట్ నేను తీసుకురావడం, అసెంబ్లింగ్ చేసి కస్టమర్కి ఇచ్చేస్తున్నాను. సో అలా ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేసినట్టున్నారు కదా? రాజమండ్రిలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసామని. ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకి దగ్గరగా ఉండాలని చెప్పేసి రాజమండ్రిలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేసాం. ఎట్లా నడుస్తుంది? అక్కడ బాగానే ఉంది మేడం, సేమ్ ఇలానే. అది పెట్టింది ఎందుకని? ఇది మ్యాట్రస్ మనకి ఎలా ఫినిష్ అవుతే ఎలా ఉంటుందనే చూపిద్దాం అనేసి. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా ఫ్యాబ్రిక్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అని. ఈ ఫ్యాబ్రిక్ చూడండి సేమ్ మన బ్రాండెడ్ లుక్ లో వస్తుంది యాస్టీస్. ఇది మన ఫినిషింగ్ బ్రాండెడ్ లుక్ లో అంటున్నారు, నేనేమో రియల్ ప్రో అంటే ఒక బ్రాండ్ అనే ముద్ర వేసేసుకున్నా. కూడా ఒక బ్రాండ్ అంటే బట్ మన కస్టమర్ దగ్గరగా ఉంటుంది కదా, దాని వల్ల పెద్ద పెద్ద బ్రాండెడ్ మ్యాట్రసెస్ కస్టమర్ దగ్గరగా ఉండవు, మధ్యలో చాలా మంది ఉంటారు. అదే డిఫరెన్స్ మనకి వాళ్ళకి. రైట్. సో ఫినిషింగ్ కూడా మీరు అడిగారు కదా కుట్ల గురించి, వాటి గురించి. ఈ ఫినిషింగ్ తో వస్తుంది. దీంట్లో ఇరో టాప్ అని పిల్లో టాప్ అని ఫినిషింగ్స్ ఉంటాయి, అవి కూడా ఇస్తాము. ఓవరాల్ గా లుక్ మాత్రం ఇలా వస్తుంది. అంటే ఫ్యాబ్రిక్ కూడా హై GSM ఫ్యాబ్రిక్, ఇది 400 GSM ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. కరెక్ట్, అవును. ఇది కూడా చూసుకోవాలి. ఎన్ని రకాలు ఉంటాయి ఇందులో కూడా? కలర్స్ ఉంటాయి మేడం. ఈ 400-500 GSM ఫ్యాబ్రిక్ లోనే కలర్స్ ఉంటాయి, 7 to 8 కలర్స్ ఉంటాయి. కలర్ ఆప్షన్ మనం కస్టమర్ కి ఇస్తాం. కలర్స్ ఉంటాయి కానీ ఈ ఫ్యాబ్రిక్ సెలెక్షన్ లో కూడా మనం జాగ్రత్త పడాలని అన్నారు కదా. క్వాలిటీలో ఎట్లా తెలుస్తుంది? 400 GSM ఫ్యాబ్రిక్ లే మన దగ్గర ఉంది. సేమ్ ఫ్యాబ్రిక్ GSM చూసుకోవాలి. అదే GSM లో మన దగ్గర కలర్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనం అది రిబౌండ్ ది చూసే ముందు ఫైనల్ గా
అసలు ఒక మ్యాట్రెస్ కొనాలంటే మనం ఏమేం విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి ఒక్కసారి ప్రేక్షకులకు ఫస్ట్ మనం బేస్ నుంచి వస్తే కనుక రీబౌండెడ్ చూసుకోవాలండి. ఫస్ట్ రీబౌండెడ్ లోకల్ యూజ్ చేస్తున్నారా, బ్రాండెడ్ అది మెత్తగా ఉండాలా గట్టిగా ఉండాలా? రీబౌండ్ ఆల్మోస్ట్ గట్టిగానే ఉంటుంది, బట్ దాంట్లో డెన్సిటీస్ చూసుకోవాలి, ఏ డెన్సిటీ అయితే బాగుంటుంది అనేది. అండ్ ఇప్పుడు చాలా మాలాంటి లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ అందరికీ రీబౌండెడ్ ప్లాంట్స్ ఉంటాయి. లైక్ మేము ఏం చేస్తామంటే మేము మ్యాట్రెస్ తయారు చేస్తున్నాం కదా, దాంట్లో వచ్చి వేస్ట్ చేస్తూనే మేము రీబౌండెడ్ తయారు చేస్తాం. రీబౌండెడ్ అంటే అదే రీబౌండెడ్. సో ఆ వేస్ట్ చేస్తే మేము తయారు చేయకుండా మేము ఓన్లీ సెంచురీ నుంచే పర్చేజ్ చేస్తాం. ఆ రీబౌండ్ కి నేను లోకల్ రీబౌండ్ డిఫరెన్స్ చూపిస్తాను కదా, దాని గురించి అది. దాని తర్వాత లాటెక్స్ కూడా చూసుకోవాలి. లాటెక్స్ లో మీకు కేరళది యూజ్ ఇప్పుడు ఇండియన్ అని చెప్తున్నారు కదా, బట్ ఇండియన్ దా కేరళదా, లైక్ ఇండియన్ అని చెప్పేసి వాళ్ళు ముంబైతో పంజాబ్తో తెస్తున్నారా, లేదంటే కంప్లీట్ ప్యూర్ కేరళ అనేది చూసుకోవాలి. ఇప్పుడు థాయిలాండ్కి వెళ్ళారనుకోండి, థాయిలాండ్ లో గ్రేడ్స్ ఉంటాయి, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని డెన్సిటీస్ ఉంటాయి. ఏ డెన్సిటీ అయితే బాగుంటుందని చెక్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేటప్పుడు ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవాలి, ఏ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నారు, ఏ జిఎస్ఎం యూజ్ చేస్తున్నారు, ఫినిషింగ్ ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి. దీని తర్వాత ప్రైస్, ఇవన్నీ కంప్లీట్ బందోబస్తు ఉన్నాయి అంటే మాత్రం ప్రైస్ ఆల్మోస్ట్ ఎక్కువనే ఉంటుంది. అది కూడా కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు అయితే కేరళ లేకపోతే థాయిలాండ్ రెండే ఉంటాయండి మన దగ్గర. అలా ఓకే. రీబౌండెడ్ లో ఓన్లీ సెంచురీ రీబౌండ్ యూజ్ చేస్తాం. రైట్. ఇంకా ప్యాటర్న్ అంటారా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు, 2 ఇంచా, 3 ఇంచా, 4 ఇంచా ప్యాటర్న్ వాళ్ళు సెలెక్ట్ వాళ్ళ బెడ్ వాళ్ళ స్పేస్ ని తగ్గట్టు సైజ్ బట్టి కస్టమైజేషన్ చేసుకోవచ్చు, మోడల్ కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో కస్టమర్ బాదాప్ గిడ నిలబడి రోజంతా చేసుకొని పోతారంట, ఒక రోజులో అయిపోతుందంట కదా ఒక బెడ్? రోజులో ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే సరిపోతుందండి. వాళ్ళు రావడం, మన దగ్గరికి వచ్చిన తర్వాత చూసుకోవడం, ఈ కస్టమైజేషన్ అంటే లైక్ ఏ లేయర్ ఎన్ని ఇంచెస్ కావాలనే చూసుకోవడము, ట్రై చేసుకోవడం, ఒక 1 అవర్ 2 అవర్స్ అని ట్రై చేసుకోవచ్చు. ట్రై చేసుకున్న తర్వాత ఫటాఫట మనకి ఈ ప్యాటర్న్ కావాలని చెప్తే మనం వాళ్ళ ముందే చేసి ఇచ్చేస్తాం. ఫ్యాబ్రిక్ అది సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ ముందే స్టిచ్చింగ్ చేసేస్తాం, వాళ్ళ ముందే పంపించేస్తాం మ్యాటర్. సో స్వయాన మనం ఇక్కడ నిల్చొని ఇట్లా కావాలని బాజాబ్గా చెప్పి రేపటి దినాన మళ్ళీ ఏదైనా అటు ఇటు అయినా కూడా మళ్ళీ వచ్చి అడగొచ్చు కదా. అడగచ్చు. సో మినిమం ఉంటుంది, వారంటీ 10 సంవత్సరాలు కదా, 10 years వారంటీ ఇస్తాం. రైట్. సో ఇట్లాంటి ఆర్థో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతాయి, ఒకసారి ట్రై చేసి చూడండి అంటారు. అది ఎగ్జాజరేషనా నిజమేనా? లేదు, ఆర్థో ప్రాబ్లమ్స్ అంటే బ్యాక్ ఎక్ అది ఉన్న వాళ్ళకి అది మ్యాట్రెస్ యూజ్ చేస్తే అనేది బ్యాక్ ఎక్స్ అనేది రాకుండా ఉంటుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అయితే మాత్రం కంట్రోల్లో ఉంటుంది. లైక్ ఎలా అంటే పాత మ్యాట్రెస్ వాడిన వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ వస్తాయి కదా, ఈ మోడల్ రాకుండా ఉంటుంది. సో ప్రైస్ అయితే వేరే దాంతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువనే ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ క్వాలిటీ. బికాస్ అంటే ఓన్లీ క్వాలిటీ. రైట్. సో నేనైతే సుచిత్ర దగ్గర జిడిమెట్లలో ఉన్నాను. సో చూసే వాళ్ళు ఆర్డర్ ఎట్లా పెట్టుకోవాలో చెప్పండి. మన దగ్గర వచ్చేసి డిస్క్రిప్షన్ లో నెంబర్స్ ఉంటాయండి, దాంట్లో వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ కి మీరు మెసేజ్ చేసినా పర్వాలేదు, కాల్ చేసినా పర్వాలేదు, మా వాళ్ళు మీకు మా వాళ్ళ డీటెయిల్స్ అన్ని పంపించేస్తారు. లొకేషన్ డీటెయిల్స్ కానీ, రిఫరెన్స్ వీడియోస్, రిఫరెన్స్ ఫొటోస్ అన్ని పంపించేస్తారు. లోకల్ ఉన్న వాళ్ళు ఎవరైనా హైదరాబాద్లో విజిట్ చేయొచ్చు. మన బ్రాంచ్ రాజమండ్రిలో కూడా ఉంది. రాజమండ్రి లోకల్లో ఉన్న వాళ్ళు రాజమండ్రి విజిట్ చేయొచ్చు. లేదు రాలేని అనుకున్న వాళ్ళు డైరెక్ట్ మాకు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో మేము చూపించి సజెస్ట్ చేసి మ్యాటర్స్ అనేది వీడియో కాల్ అనేది చేసి చూపించేస్తాం మీకు. సో డెలివరీ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఫ్రీ డెలివరీ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి సురేష్ గారు.